డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని వాటిపై సిబిఐ విచారణ జరిపించాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను లోక్ భవన్ తో కలిసి ఫిర్యాదు చేశారు. ప్రశ్నాపత్రం రూపకల్పన నుండి ఉద్యోగాలు ఇచ్చే వరకు స్పోర్ట్స్ కోటా సహా అన్ని లోపాలేనని, ఎంపిక జాబితా కూడా కలెక్టర్ లేదా డీఈఓ కార్యాలయాల వద్ద పెట్టలేదు. ఎందుకింత దాపరికం? ప్రభుత్వంలోని పెద్దలు ఇందులో ఉన్నారు అని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. డిఎస్సి వ్యవహారంపై అక్కడే బొత్స మీడియాతో మాట్లాడారు. అర్హత సాధించినా ఉద్యోగం పొందలేకపోయినా అభ్యర్థుల ఆత్మస్థైర్యం దెబ్బతిందని, వారు సరిగా రాయలేకపోయి ఉంటే మెరిట్ ఉన్న వారికే ఉద్యోగాలు ఇచ్చారులే అనుకుని సర్దుకుపోయేవారు. కానీ శుంఠలకు ఉద్యోగాలు వస్తే ఎలా? ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వారంతా శుంఠలని మేము అనట్లేదు. కానీ న్యాయంగా మెరిట్తో ఉద్యోగాలు పొందిన వారిని అలా అనుకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది అని ఆరోపించారు. డిఎస్సి అక్రమాలను బయటపెట్టినా వాటిపై విద్యాశాఖ మంత్రిగా లోకేష్ సమాధానం చెప్పకుండా ఇప్పుడు నీ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న చర్చకు వస్తావా అంటూ జగన్ను ఉద్దేశించి మాట్లాడడం అవన్నీ లోకేష్ పిల్లచేష్టలే అని విమర్శించారు. ఎందుకింత దాపరికం అంటే ఏదో జరిగింది, మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రభుత్వంలో పెద్దలు టెలిఫోన్ తాలూకా కాల్స్ తాలూకా చూసాం. ఏ ప్రభుత్వం ఏం చేస్తుందండి? వస్తే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసులు పెట్టి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళు చేసి ఎక్కడి నుంచి వస్తారు ఆర్జన్ వచ్చిందో వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ చేస్తే అవుతాయి. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాను, సురేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాడు గత 5 సంవత్సరాల్లో. 10th క్లాస్ పరీక్షలు జరిగితే ఎంత పకడ్బందీగా చేసి ఏదైతే ఆ సెంటర్కి వచ్చి దగ్గర 2-3-4 కిలోమీటర్లో కూడా పరీక్షలు ఉంటే వాళ్ళని పట్టుకున్న పరిస్థితిని చూశారు కదా. వాళ్ళందరూ శిక్షించి జైలు పంపించిన పరిస్థితి చూశారు కదా. ఎప్పుడైనా జరిగిందా అది ఈ రాష్ట్రంలో? ఆ క్షణం నుంచి ఆ మాస్ కాపింగ్ పోయింది కదా. అంటే చిత్తశుద్ధి ఉండాలి నాయకులకు ఉంటే ఆఫీసర్లకు ఉంటుంది. నాయకులందరూ పరిపాలన గాలికి వదిలేశారు. జరుగుతుందిలే, ఏదో అవుతుందిలే, ఏదో పోతుందిలే అని చెప్పింది. ఇచ్చారు జీవోలు. ఏమంటే గత ప్రభుత్వంలో వచ్చి స్పోర్ట్స్ కోటా జీవోలు ఉంటాయి. గత ప్రభుత్వంలో కొత్తగా ఇవ్వలే, అంతకుముందు జీవోలనే కంటిన్యూ చేస్తాం. ఆ జీవోలు మార్చారు. మళ్ళీ మీరు ఈ డిఎస్సి పెట్టిన తర్వాత కొత్త జీవోలు స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చారని చెప్పి 52 కార్డులతో ఆడతారు కదా. 52 కార్డులు మనం